హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హెల్దీ ఈవినింగ్ స్నాక్ బీట్రూట్ టిక్కీ ఎలా చేయాలో చూపిస్తాను. క్యారెట్, బీట్రూట్ పీల్ చేసుకొని గ్రేట్ చేసుకొని పెట్టండి. ఆ తర్వాత ఒక పచ్చిమిర్చి రోట్లో దంచుకొని పేస్ట్ చేశాను నేనైతే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు మన బైండింగ్కి అవసరమైనంత శనగపిండి నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు లాస్ట్లో. 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, ఇప్పుడు కొంచెం ఓమ వేసుకోండి. అలాగే మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ కూడా కొంచెం వేయండి, ఒక చిటికెడు టేస్ట్ కోసం, లేకపోతే కూడా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇదంతా మంచిగా కలిపేసుకోండి. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకండి. మనకి బీట్రూట్లో, క్యారెట్లో ఉన్న వాటరే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా బైండింగ్కి పిండి సరిపోకపోతే లాస్ట్లో 1 స్పూన్ శనగపిండి వేసుకోండి. చూడండి, నాకు ఇంకొక టేబుల్ స్పూన్ అయితే శనగపిండి పడుతుంది, కాబట్టి నేను వేసుకొని కలిపి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని టిక్కీస్ షేప్లో చేయండి. నేను ఒకసారి చూపిస్తాను. ఇలా మీరు ముందుగానే అన్నీ చేసి రెడీగా పెట్టుకొని ఒకసారి పాన్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. డీప్ ఫ్రై కూడా అవసరం లేదు. మీరు ముందు రోజే ఇలా కావాలంటే కలిపి పెట్టేసుకొని పిల్లలకి స్కూల్కి స్నాక్స్ లాగా కానీ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ ఇవ్వచ్చు. ఇలా అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్ పెట్టేసుకోండి, ఎందుకంటే అన్నీ ఒకసారే చేయొచ్చు. 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, జస్ట్ ఇలా పాన్ ఫ్రై చేస్తే సరిపోతుంది. సిమ్లో మాత్రమే చేయండి, లేదంటే లోపల పచ్చిగా ఉంటుంది. ఒక సైడ్ 5 మినిట్స్ అయిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేసుకోండి. చూడండి, కలర్ చేంజ్ అయిపోతుంది. సిమ్లోనే పెట్టి చేయండి. మనం అన్నీ ఫ్లిప్ చేసిన తర్వాత కరివేపాకు వేసేసుకోండి. చూసారు కదా, హెల్దీ బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్ లాగా మీ పిల్లలకి చేసి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.